హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ టీవీ. దిస్ ఇస్ తన్వి. సో ప్రజెంట్ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒకవైపు అరెస్ట్లు, ఇంకోవైపు కొడంగల్ ఇష్యూ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి అక్క, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒకవైపు చూసుకుంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు, దాడులు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, ఈరోజు తెలంగాణలో నిరంకుశ పాలన జరుగుతుంది. 10 ఏళ్ల కాలం పాటు చాలా సామరస్యంగా ప్రజలు మెచ్చిన ప్రభుత్వాన్ని చూసిర్రు. ఈరోజు పేరుకు మాత్రం ప్రజాపాలన అని పెట్టి ఒక టైటిల్ పెట్టి నిరంకుశంగా నిరుద్యోగులపైన చూసాము, హైదరాబాదితులను చూసాము, గురుకుల విద్యార్థులను చూసాము. ఇప్పుడు కొడంగల్లో జరిగిన ఫార్మాసిటీ వ్యతిరేకంగా రైతులు వాళ్ళ భూముల గురించి కొట్లాడుతున్నది చూసాము. ఇలా అనేకం, అంటే ఎక్కడ చూసినా అసలు వాళ్ళు చెప్పిన హామీలు కావచ్చు, ప్రజలకు చేసే సంక్షేమము, ప్రజలకు రెగ్యులర్గా ఇచ్చే అనేక పథకాలను పక్కకు పెట్టేసి ఈరోజు ఏదో ఒక కొత్తదాన్ని తీసుకురావడం, దానితో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయనకు అనుబంధంగా ఉన్నాయి. ఇప్పుడు అనేకం వింటున్నాం, వాళ్ళ బ్రదర్స్ గురించి ఉంటున్నాం, అల్లుడు గురించి ఉంటున్నాం. ఆ ఫార్మా కంపెనీలు ఎవరివి అనేవి తెలుసు కాబట్టి వాళ్లకు మేలు కూర్చే విధంగా ఈయన చేసే చర్యలను ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించిన ప్రజల మీద పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం కావచ్చు, ఇంకో రకంగా నిర్బంధించడం, కేసులు పెట్టడం, అంతెందుకు జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం, యూట్యూబ్ ఛానల్ నోటికి వచ్చినట్టు తిట్టడము, జర్నలిస్టులను తిట్టడము, ఇది తెలంగాణలో నడుస్తుంది. ఇంకొకటి కూడా చూసినాం, నిన్న ఏదైతే కొడంగల్లో జరిగిన ఇష్యూ, మా భూములు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక కలెక్టర్ని వాళ్ళపైన దాడి చేయడం కానీ ఇలాంటివి చూస్తే నిన్న మళ్ళీ అదే రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి, కలెక్టర్ మీద దాడిని ఎవరమైనా వ్యతిరేకిస్తాం. అంటే అక్కడున్న సందర్భం ఏంటి, అసలు ఎందుకు దాడి జరిగింది, ఎందుకు రైతులు అంత వ్యతిరేకిస్తారు? ఈ కొడంగల్ ఎవరిదో కాదు కదా, రేవంత్ రెడ్డి గారు ఇలాకా అంటారు. అంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నదే కొడంగల్ ప్రజలు. ఏదో చేస్తారు, మాకు మంచి చేస్తారు, మాకు ఉన్నదానికంటే ఇంకా మా జీవితాలు మెరుగుపడతాయని ఇదే కొడంగల్ ప్రజలు తరిమి కొడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్కాజ్గిరిలో నిలబడ్డ సందర్భాన్ని కూడా మనం చూసాం. అంటే కొడంగల్ ప్రజలను మీరు ఈరోజు తక్కువ అంచనా వేస్తున్నారు. ఒకటి. రెండవది, అర్ధెకరానో ఎకరానో 2 ఎకరాలో అదే భూమి మీద ఆధారపడ్డ ప్రజల జోలికి ఎందుకు మీరు వెళ్తున్నారు? మీరు ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, సీఎంగా అయినారు. అటువంటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళండి, సమస్య ఏందో తెలుసుకోండి. అసలు ఫార్మా అవసరమా లేదా? అంతకుముందు ఫార్మా కోసమని 12,000 ఎకరాలను ముందు ప్రభుత్వం అనేది సేకరించి మరీ రెడీగా పెట్టింది కదా. మరి అది కాకుండా కొత్తగా మీ నియోజకవర్గంలో కొడంగల్ ప్రజల దగ్గరికి వెళ్ళడము, భూములు సేకరించే పనులు పెట్టుకోవడము, ఒక్కటి మ్యాక్స్ ఫోన్ కంపెనీ అని అంటున్నారు, మ్యాక్స్ ఫోన్ కంపెనీ అంటున్నారు. మరి ఆ కంపెనీ ఎవరిది? ఆ కంపెనీకి ఎందుకు ఫార్మా కంపెనీకి అనుమతులు ఇస్తున్నారు అక్కడ భూములను లాక్కొని అనేది ఈరోజు నిజంగానే కలెక్టర్ గారి మీద కావచ్చు, లేదు అధికారుల మీద తిరగబడ్డదని చూస్తున్నారు. ఇది ప్రజాప్రతినిధుల మీద ఉన్న వ్యతిరేకత అనేది ప్రజలు ఆ రూపంలో చూపించారు. ప్రజలు ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో చేసేది కాదు. ఒకటి, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా మా భూములు పోతున్నాయి, మా బతుకులు పోతున్నాయి, మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు, మేము ఏం చెయ్యాలి అని చెప్పి ఒక అసహనంతో తిరగబడ్డారు. కాబట్టి ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, నీ కొడంగల్ ప్రజలనే నువ్వు మెప్పు పొందించలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం మెప్పు పొందిస్తాం? రాష్ట్ర ప్రజల్ని ఏం పరిపాలిస్తావు? నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా కొడంగల్ ఎమ్మెల్యేగా, ముందు కొడంగల్ ఎమ్మెల్యే కొడంగల్ ప్రజల దగ్గరికి వెళ్ళు, అడుగు, వాళ్ళ సమస్య ఏందో తెలుసుకో. అక్కడ ఫార్మా అవసరమా లేదా, వాళ్ళ భూముల లాక్కోవడం అవసరమా లేదా అనే ప్రజాభిప్రాయ సేకరణ అనేది తీసుకో. దాని తర్వాత కదా అధికారులు వెళ్ళాల్సింది. ఓకే, అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకే వెళ్ళినప్పటికీ ప్రజలు ఒక భయంతో ఉన్నారు, ఈ పాలన మీద అభద్రతతో ఉన్నారు, ఈ ప్రజాప్రతినిధుల మీద అసహనంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇది అధికారుల మీద దాడిలాగా చూడట్లేదు, అధికారులను కావాలని ఇరికిచ్చిర్రు. నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రజాప్రతినిధులు వెళ్ళాల్సింది, వెళ్ళుంటే వాళ్ళకి అప్పుడు తెలిసేది, వాళ్ళ సమస్యలను చెప్పుకునే వాళ్ళు. కాబట్టి ఒక్కసారికి అధికారులు వచ్చేసరికి నిజంగానే మా భూములు వెళ్ళిపోతున్నాయి, లాక్కుంటున్నారేమో అన్న ఒక భయంతో ప్రజలు తిరగబడ్డారు. ఇంకొకటి అదునా, తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు, జర్నలిస్టుల పట్ల కావచ్చు, సీఎంకి ఒక భయం అనేది
పుట్టింది అనేది అయితే చాలా వరకు వినిపిస్తుంది. నిజంగానే భయపడుతుంది అనుకోవచ్చా? నిజంగానే, ఎందుకంటే ఈరోజు మూసీ యాత్ర అని పెట్టుకున్నారు, పాదయాత్ర చేస్తాను మూసీ గురించి, మూసీ సుందరీకరణ గురించి పాదయాత్ర ఎక్కడ చేశారు? పాదయాత్ర నల్గొండలో చేశారు. నల్గొండలో పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు చేశారు మీరు? మీ చుట్టూ ఎంతమంది పోలీసు బలగాలు ఉన్నారు? మీ చుట్టూ మీ కార్యకర్తలు తప్ప ఎవరైనా ప్రజలు ఉన్నారా? అసలు మీరు చేయాల్సింది పాదయాత్ర ఎక్కడ? ఒకటి, ఈరోజు మీరు వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, మీరు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళండి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే వెళ్ళండి. మీరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫోటోలు దిగి వచ్చిన తర్వాత ఎంత వరి ధాన్యం కొన్నారు అనే లెక్కలు చెప్పండి. అధికారులకేమో ఒక రకంగా ఆదేశాలు ఇస్తారు, తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. వరి ధాన్యం ఏమో కొనకుండా క్వింటాలు రైతులు రోడ్ల మీద పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. వరికి మద్దతు ధర లేని పరిస్థితిని చూస్తున్నాం. ఈ కాలంలో పత్తికి తేమ వచ్చి పత్తి గిట్టుబాటు ధర తగ్గుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంది? కనీసం వాళ్ళకు పెట్టుబడి సాయం చేయకపోగా కనీసం వరికి సంబంధించిన మద్దతు ధర రేటుతో కూడా వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనలేని పరిస్థితి, ఇది కదా మీరు ఇప్పుడు పరిష్కరించాల్సింది. ఇవి పక్కన పెట్టేసి వేరే మీరు లాభ పొందే అనేక విషయాల పట్ల అందరూ అంటున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటనే చెప్పారు, నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చినా, అందుకే మేము మా భూముల మీద పడ్డాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. మీ వల్ల, మీ ప్రభుత్వం వల్ల, మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థత వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పోలీసు భద్రతతో, ఒక హై సెక్యూర్తో ఒక ప్లేస్కి ఏదో నా తూతూ మంత్రంగా వెళ్ళొచ్చుడు తప్ప ప్రజా సమస్యల గురించి ప్రజల మధ్యకు మొహం ఎత్తుకొని తిరిగే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. ఇంకోటి మేడం, రీసెంట్గా మనం చూసినాం వైఆర్టీవీ రంజిత్ CEO ఎవరైతే ఉన్నారో ఎంత దారుణంగా అరెస్ట్ చేసినారో చూసినారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీరు కూడా చూసి ఉండొచ్చు. ఒక టెర్రరిస్ట్ని ఎట్లయితే అరెస్ట్ చేస్తారో, ఎట్లయితే పట్టుకుంటారో అట్లా పట్టుకొని వెళ్ళడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, ఇంతకుముందు చూసినా ఇప్పుడు చూసినా వైఆర్టీవీ కావచ్చు, రంజిత్ రెడ్డి గారు కావచ్చు, ప్రజా సమస్యల మీదనే ఏ రోజు ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య గురించి మాట్లాడడం చూసాం. అసలు జర్నలిస్టులు మాట్లాడొద్దా? సమస్యల గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అసలు ఇంత నిర్బంధం, ఇంత భయం ఎందుకు? ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ అంటే మీకు భయం ఎందుకు? వ్యక్తుల్ని అంత అదిగా ఏదో దేశద్రోహుల్లాగా, ఏదో ఉగ్రవాదుల్లాగా దాక్కొని నిర్బంధించి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా, అంటే ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి, లేదు ప్రజలకు దాని మీద అవేర్నెస్ కల్పించే దాంట్లో జర్నలిస్టుల పాత్ర ఏందో మీకు తెలుసు. అంతెందుకు ఎలక్షన్ల ముందర మీరే పొగిడిండ్రు కదా, ఇదే యూట్యూబ్ ఛానల్ని, ఇవే వ్యక్తులను మీరు ప్రజల సమస్యల గురించి చాలా గొప్పగా స్పందిస్తురని పొగిడిరు కదా. మరి అప్పుడున్నాయి ప్రజా సమస్యలు, ఇప్పుడు ఉన్నాయి ప్రజా సమస్యలు కాదా? ఎందుకు మీ వరకు వచ్చేసరికి, మీరు సీఎం అయ్యేసరికి ప్రజా సమస్యలు ఒకరు చెప్తుంటే మీకు నచ్చడం లేదా? ఎందుకంత ఆ రకమైన కోపమో ఆవేశము? మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, మీరు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా ప్రజా సమస్యలను చెప్పడంలో ముందుండే వాళ్ళలో ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాం. రంజిత్ రెడ్డిని చూస్తున్నాం, వైఆర్టీవీని చూస్తున్నాం, అనేక ఛానళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ముందు ఉంటారు. సమస్యలు క్వశ్చనింగ్ చేసేసరికి ఒక పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన ఛానల్ కూడా వైఆర్టీవీ అని చెప్పేసి ఒక పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటండి, ఒక హైడ్రా బాధితులు వచ్చి నా సమస్య ఇట్లుంది అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన అయిపోతాడు. ఒక రైతు వచ్చి నాకు రుణమాఫీ కాలేదని బాధని చెప్పుకుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ మనిషి అయిపోతాడు. లేదు ఒక సామాన్య సగటు స్కూల్ పిల్లలు వచ్చి మేము తినే భోజనం బాగాలేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటే ఆ పిల్లలు కూడా బీఆర్ఎస్ పార్టీ మనుషులే అయిపోతారు. అంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు అడగొద్దు. అడిగితే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ రంగు ములిపి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఇంతకు ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతెందుకు తెలంగాణ కంటే ముందు కూడా ఇటువంటి పాలనని ఎక్కడ చూడలేదు. ఈ రకమైన నిర్బంధము తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో కొంత నిర్బంధించే విషయంలో కొంచెం వెనక ముందు ఆలోచించేవాళ్ళు. అరే వీళ్ళు విద్యార్థులను లేకపోతే సామాన్యులను అలా ఆలోచించేవాళ్ళు. ఈ రోజు అటువంటిది లేదు. అంతెందుకు కొడంగల్లో నిన్న రైతులు 55 మందిని అరెస్ట్ చేసి 16 మందిని రిమాండ్ చేస్తే చూడండి. వాళ్ళకు కూడా, అంటే సామాన్య ప్రజలకు మీరెందుకు రాజకీయ రంగు పులుముతున్నారు? సామాన్య ప్రజలు ఇప్పుడు ఒక భూమి పోతున్న రైతు భూమి గురించి క్వశ్చన్ చేయొద్దా? ఒక ఇల్లు పోతున్న కష్టపడి ఇల్లు కట్టుకున్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళని కూడా, ఏదైతే భూముల గురించి కొట్లాడుతున్న వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలని రెచ్చగొట్టి అదంతా చేయించింది అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వచ్చేసి పట్నం నరేందర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఒక సొసైటీలో ఒక సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఖచ్చితంగా అంతకుముందు ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళ దగ్గర కావచ్చు, ప్రతిపక్ష పార్టీల దగ్గర కావచ్చు, లేదు మా సమస్యను ఎవరైతే పరిష్కరిస్తారో అనుకునే వాళ్ళ దగ్గరికి ప్రజలు ఖచ్చితంగా పోతారు. ఈ ప్రతి అంశంలోనూ మీరు చూడండి, బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు, నిరుద్యోగుల నుంచి మొదలుకెట్టుకుంటే ఈరోజు కొడంగల్ బాధితుల వరకు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని రమ్మని పిలుస్తున్నారు. రండి, మా బాధలు ఇలా ఉన్నాయి, మేము అనవసరంగా మీ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వస్తున్నారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. మా సమస్యలు ఈ రకంగా ఉన్నాయి, మేము అనుకోలేదు, మేము రైతు బంధు పడుతుంటే మాకు అర్థం కాలేదు, మాకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు చూసుకున్నప్పుడు మాకు అర్థం కాలేదు, మీరు అన్ని సంక్షేమం చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, మేము ఎన్నో హామీలు ఇస్తే ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల దగ్గరకు వస్తున్నారు, నాయకుల దగ్గరకు వస్తున్నారు. మా సమస్యలు మీరు అడగండి అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అప్పుడు ప్రజల పక్షాన్నే ఉంది, ఇప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది. వాళ్ళేదో ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన, వాళ్ళేదో కార్యకర్తలను, లేదు సోషల్ మీడియాల్లో కొంతమందిని, లేదు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి నిర్బంధించి బెదిరించినంత మాత్రాన సమస్యల గురించి అడగడంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు. ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా స్పందిస్తుంది, అవసరమైతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 3-4 డేస్ నుంచి కంప్లీట్గా ఒక్కటే మాట వినిపిస్తుంది, కేటీఆర్ అరెస్ట్. మార్నింగ్ అన్న అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ మార్నింగ్ అన్న అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు కొన్ని ఛానల్స్ వేయడం జరుగుతుంది. అసలు ఆ కేటీఆర్ది ఇష్యూ ఏంటి అండ్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకుంటుంది గవర్నమెంట్? ఒకటి, పరిపాలన మీద, వ్యవస్థల మీద అంతకుముందు 10 ఏళ్ల పాటు ఒక మంత్రిగా కావచ్చు, హైదరాబాద్ని అభివృద్ధి పథంలో ఉంచిన ఐటీ మంత్రిగా కావచ్చు, కేటీఆర్ అన్నకున్న అవగాహన ప్రతి ఒక్కరికి తెలిసి ఏ రకంగా రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్లారు అనేది. ఈరోజు ప్రతి ఒక్క అంశం గురించి ఏదో ఒక రూపంలో కార్యాచరణ తీసుకోవడము, క్వశ్చన్ చేయడము, వాళ్ళు చేస్తున్న టెండర్ల గురించి క్వశ్చన్ చేయడము, వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి క్వశ్చన్ చేయడము, ట్విట్టర్లో ప్రశ్నించడము, దాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని చూడడము, తెలియని మారుమూల గ్రామాల్లో కూడా ఆహా ఇది జరిగిందా అంటే, ఆహా కేటీఆర్ అన్న ఈ విషయం గురించి మాట్లాడిండు అంటే అది జరిగింది అని చెప్పి తెలుసుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుగా క్వశ్చన్ చేస్తున్న దాంట్లో కీలకమైన కేటీఆర్ అన్నని ఏదో ఒక దాంట్లో ఇరికించాలి, ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవద్దు. ఈ ఊరి సమస్యలు ఇక్కడి వరకే తెలుస్తున్నాయి. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేస్తే, అదే కేటీఆర్ అన్న మాట్లాడితే, అదే హరీష్ రావు గారు మాట్లాడితే దేశమంతా మాట్లాడుకుంటుంది. కాబట్టి విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఇక్కడ పాలన గురించి. కాబట్టి ప్రతి ఒక్క అంశం గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, వాళ్ళకు వీళ్ళే టార్గెట్. ముందుగా వీళ్ళని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడితే, మానసికంగా ఇబ్బంది పెడితే, ముఖ్యంగా కుటుంబాల పరంగా ఇబ్బంది పెట్టినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా వీళ్ళు ఈ విషయాలను అడగకుండా ఉంటారు. లేదు అవసరమైతే అరెస్ట్ చేద్దామని బెదిరిద్దాం, వీలైతే ఇంకా 4 రకాల కేసులు పెట్టి అరెస్ట్ చేద్దాం. అటువంటప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా ఉన్న వీళ్ళనే ఈ రకంగా ఇబ్బంది పెడితే ఇక మామూలు కార్యకర్తలను ఏమన్నా చేసుకోవచ్చు అనే ఒక రకమైన ఏమంటారు, కుటిల రాజకీయం అంటారు చూడు, ఆ రకమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఏ రకమైన కేసులు పెడదామని చూసినా, లేదు అరెస్ట్ చేస్తామని బెదిరించినా, అవసరమైతే ఇంకేమైనా చేసి అటువంటి దాటికి అరెస్టు అని చెప్పేసి చేసినా కూడా వెనక్కి తగ్గేదే లేదు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళు భయపడుతున్నారు అన్న సంగతి ఇక్కడే అర్థమవుతుంది. వాళ్ళు చేస్తున్న పాలన ఈ రకంగా ఉంది, తిరగబడుతున్నారు. రేపు రాబోయే ప్రపంచం మాకు ఈ రూపంలో వస్తుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయమే వాళ్ళని ఇటువంటి తప్పు పనులు చేపిస్తుంది. అదే విధంగా రోడ్లపైనకి ఎవరు రావద్దు అని చెప్పేసి సెక్షన్స్ పెట్టడము, చాలా దాదాపు తెలంగాణలో 144 సెక్షన్ అనేది కొన్ని ఎన్నో ఇయర్స్ తర్వాత, మేము ఉద్యమ సందర్భంలో అయితే చూసాం 144 సెక్షన్. ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. అసలు మాది ప్రజాపాలన, మేము చాలా స్వేచ్ఛగా ఏ సమస్య అయినా మా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు. లేదు మేము కంచెలు తీసేసినాము, మీరు ధర్నాలు చేయొచ్చు, సమస్యను వివరించవచ్చు, వితిన్ 1 డేలో మా ప్రజాప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఇంత అద్భుతంగా, ఒక రకంగా చెప్పాలంటే చిలక పలుకులు అంటారు, ఇంత అద్భుతంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ధర్నా చేసినా భయపడుతున్నారు, ఎక్కడ నలుగురు గుమిగూడినా భయపడుతున్నారు, నీ నియోజకవర్గానికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు, ఎక్కడ రైతులు కనిపించినా పోని ఒక వర్గ ప్రజలు మిమ్మల్ని మెచ్చుతున్నారని చెప్పండి. మిమ్మల్ని ఎవరు
మెచ్చుతున్నారు ఒకటి. రెండవది ఇక్కడ ఏం నడుస్తుంది అంటే పోలీస్ పాలన అని చెప్పొచ్చు. వాళ్ళదేముందండి, పైనున్న వాళ్ళు ఇప్పుడు హోంశాఖ సీఎం చేతిలో ఉంది, వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తే కింద వాళ్ళు అది ఫాలో అవుతారు. మొన్నటి వరకు ఎక్కడైనా పోలీసులు కనపడ్డా భయపడే పరిస్థితి, అంటే తప్పు చేయండి భయపడే పరిస్థితి తెలంగాణ లేదు. చాలా ఫ్రెండ్లీ పోలీస్గా ఉండే, ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకొని మా సమస్యను తీర్చండి అనే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఒక ముగ్గురము ఇంటి ముందర కూర్చొని మాట్లాడుకోవాలంటే కూడా భయపడే పరిస్థితులకు వచ్చారు. అక్కడికొస్తే ఫోన్ చెకింగ్లు కూడా అవుతాయి, ఫోన్లు తీసేసుకోవడం, ఫోన్లు చెక్ చేసుకోవడం. స్టూడెంట్స్ అయినప్పటికీ ఒక నలుగురు ఒక దగ్గర ఉంటే వాళ్ళను అరెస్ట్ చేయడము. పొరపాటున అనే మాట వింటే కూడా, అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లేదు ఇగో మాకు ఈ సంక్షేమము, మాకు ఈ పథకము అని చెప్పేసి, మాకు పింఛన్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి పోయి ఆ ప్రజాప్రతినిధులను అది ఫస్ట్ ఈమెల్ని అరెస్ట్ చేయండి అనే పరిస్థితికి వచ్చేసింది రాష్ట్రంలో. కాబట్టి మీరు తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు, మీరు ఏం చేయదలుచుకున్నా మీరు ఈ రకంగానే మీ పరిపాలన ఉంటుంది, ఈ రకంగానే నిర్బంధం ఉంటుంది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు, అడుగడుగున క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, మనం యూట్యూబ్ ఛానళ్ళని చూస్తున్నాం, అడుగుతున్న అనేక మందిని చూస్తున్నాము. మీరు చేసే ప్రతి అన్యాయాన్ని మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఇంకొకటి మెయిన్ టాపిక్, నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే హల్చల్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి పర్సనల్ డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వద్దు అదే అని చెప్పేసి ఒక వీడియో టీడీపీ టైంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కుటుంబ కులగణన దానిపైన ఒక ఇష్యూ అయితే బాగా క్రియేట్ అయింది. ఎవరన్నా ఇంటికి వెళ్ళి తీసుకున్నా కానీ, సర్వే పైన ఎవరైనా డీటెయిల్స్ అడిగినా కానీ కొందరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కులగణన చేయడాన్ని ఎవరేమో తప్పు పెట్టట్లేదు, కులగణన అవసరం అంటున్నాం. కానీ అసలు కులగణన పేరుతో మీరు చేస్తున్నది ఏంది, అసలు సర్వేలో ఉన్న క్వశ్చన్లు ఏంటివి? ఇంతకుముందు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా సర్వే అని మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు మీరు గుర్తు చేసుకోండి. ప్రజలు మీ వీడియోలు మీకే చూపిస్తున్నారు, మీకు గుర్తులేవేమో, కానీ ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు. అయితే కులగణన పేరుతోటి ఆస్తుల వివరాలు, అనేక వివరాలు, ఒకటని కాదు, ఆధారు, పాను, ఆస్తులు, ఆ క్వశ్చన్లు చూస్తే అసలు అది ఎవరి కోసం, దేనికోసం, అది మీకు ఒక క్లారిటీ ఉందా? అంతెందుకు మన్న పథకాల కోసం అని చెప్పి, మీ సంక్షేమాన్ని మేము అందిస్తామని చెప్పేసి ఫామ్లు ఫిలప్ చేయాలని మీరు లైన్లలో నిలబెట్టించి మరీ ప్రజలను ఇబ్బంది పెట్టి ఫామ్లు ఫిలప్ చేయించుకుంటారు. వాటి సంగతి ఏంది ఫస్ట్ అది తేల్చండి. నెక్స్ట్ రెండవది, అసలు కులగణనకి మీరు చెప్తున్న ఇన్ని క్వశ్చన్లకి దీనికి ఈ సర్వేకి ఏం సంబంధం ఉంది, దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు ఇందులో ఉన్న క్వశ్చన్ల గురించి అధికారులకు అవగాహన లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకరు మాకు తెలియదని చెప్తున్నారు, ఒకరు మమ్మల్ని ఏవో ఇవి నింపుకొని ఫిల్ చేయించుకొని రమ్మని చెప్పారు ఫామ్ అంతే అని చెప్తున్నారు. ఫస్ట్ వస్తున్న ఎంప్లాయీస్కి కానీ, అధికార యంత్రాంగానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అది దేనికి అవసరము అనేది ఏమన్నా నాలెడ్జ్ ఉందా, అవగాహన ఉందా, ప్రజలకు చెప్పండి మీరు. రెండవది, అసలు కులగణనకి వీటికి ఏం సంబంధం, కులగణనకి ఆస్తులకి ఏం సంబంధం, కులగణనకి ఆధార్కి ఏం సంబంధం, కులగణనకి పాన్ కార్డుకి ఏం సంబంధం, కులగణనకి వాహనాల సంఖ్యకి ఏం సంబంధం, అట్లా చెప్పుకుంటూ పోతే ఆ క్వశ్చన్లు మరి రేవంత్ రెడ్డి గారికి అందరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేద్దాం అనుకున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ప్రజల నుంచి ఒకటి వస్తుంది, వెహికల్స్ ఉంటే కూడా మాకు 6 పథకాలు రావంట, అవి రావంట, ఇవి రావంట అని చెప్పేసి చాలామంది ప్రజలు చాలా వరకు భయపడుతున్నారు దీనిపై. ఒకటండి, ఈరోజు ఏ పథకాలు ప్రజలకు వచ్చినాయి, వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలో ఏ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ప్రజల మధ్యలోకి వెళ్ళి తెలుసుకోమనండి. రెండవది, ఇప్పటికిప్పుడు మనం చూసుకుంటే రైతు భరోసా అనేది ఏం చెప్పినావు, రైతులకు ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాం, భూమున్నోళ్ళకి ఇస్తాం, కూలీలకు ఇస్తాం, మైకు ముందల పెడితే మీరు ఇచ్చిన హామీలకు మీరు చెప్పిన మాటలకు అదుపు లేకుండా చెప్పారు. మరి అటువంటప్పుడు మినిమం అడుగుతారు కదా ప్రజలు, మీరు చెప్పిన ఆసరా పెన్షన్ ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకం ప్రజలకు అందిందని చెప్పేసి ప్రజలు మీ మీద ఆశ పెట్టుకున్నారు. రెండవది, సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలం అంటే చిన్న విషయం ఏం కాదు. ఒక ప్రభుత్వంలో సంవత్సర కాలం యంత్రాంగము మీరు 77,000 కోట్ల అప్పు చేసి ఏం అభివృద్ధి చేసిరు, ఏం సంక్షేమాన్ని అందించిరు? రైతుల పంటలను కొనే పరిస్థితే లేదు, కనీసం రైతుకు పెట్టుబడి సాయం అందించే పరిస్థితే లేదు. కాబట్టి ప్రజలు వీళ్ళ మీద ఏం ఆశలు పెట్టుకోలేదు. ప్రజలు ఒకటే అనుకుంటారు, లేని భారాన్ని మేము తెచ్చి తల మీద పెట్టుకున్నాము,
మా కంచంలో మేమే మన్ను పోసుకున్నాము, మా ఇంటికి పరుగులు పెడుతూ వచ్చే అభివృద్ధిని సంక్షేమాన్ని మేమే ఆపుకున్నాము. అసలు ఇటువంటి ఇన్ని మాటలు చెప్పిన ఒక నాయకుని ఎక్కడ చూడలేదు. ఏ మాటకు చేతనకు పొంతన లేని నాయకుని కూడా చూడలేదు. అంతెందుకు మొన్నటికి మొన్న సామాన్యులు మాట్లాడుతున్నారు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండొద్దో చెప్పిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక ప్రజానాయకుడు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండొద్దో నేర్పించిపోతున్నారు మీరు ముందు తరాలలోకి. కాబట్టి ప్రజలు ఒకటే కోరుతున్నారు, మీరు చెప్పిన దాంట్లో కనీసం కొంతన్నా చెయ్యండి, చరిత్రహీనులు కాకండి. చరిత్రలో మీ పేరు అనేది ఇంత వరెస్ట్ ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామా అని చెప్పేసి ముందు తరాల వాళ్ళకు ఇటువంటి నాయకుడిని ఎన్నుకోవద్దని చెప్పే విధంగా చేయకండి అని చెప్తున్నారు ప్రజలు. ఇంకోటి రీసెంట్గా పాదయాత్రలో కేసీఆర్ గారిని పట్టుకొని కుక్క సాగు చేస్తాడు అని చెప్పేసి అనడం జరిగింది. సో ఆ మాట విన్నప్పుడు యాజ్ ఏ ఒక లీడర్గా మీకు ఎట్లా అనిపించింది? ఒకటండి, రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవికి ఉన్న విలువ తెలియట్లేదు. 2, ప్రజలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఒక రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు, ఇప్పుడని కాదు, మీరు బహిరంగ సభ చూసుకోండి, పోనీ ఒక అధికారిక వేదిక చూసుకోండి, ఇంకేదన్నా చూసుకోండి, కేసీఆర్ గారు గనక ఏదైనా మాట్లాడితే మీకు అసలు తట్టుకునే శక్తి ఉందా? ఒక దాని గురించి అడిగితే మీకు చెప్పే అవగాహన ఉందా? ఫస్ట్ విషయాల గురించి మాట్లాడండి, ఏం చేస్తారో మాట్లాడండి, సమస్య ఎక్కడుందో మాట్లాడండి. వాళ్ళు ఇదైతారు, వీళ్ళు కుక్క చావు చేస్తారు, వాళ్ళను మూసిలో ముంచుతా, వీళ్ళ నరుకుతా, వాళ్ళ మీద బాంబులేస్తా, ఇదా మీరు ప్రజలకు చేయాల్సింది, ఇదా మీరు నేర్చుకున్నది. రెండవది, ఎవ్వరు ఇక్కడ ఊకోరండి. మీరు కేసీఆర్ గారి నోటికి వచ్చినట్టు మాట్లాడినా, లేదు ఇంకో బీఆర్ఎస్ పార్టీని నోటికి వచ్చినట్టు మీరు బీఆర్ఎస్ పార్టీ చేసిన దాంట్లో ఆవగింజంత పని చేసినా ప్రజలు మిమ్మల్ని మెచ్చుతారు. కనీసం ఆవగింజంత పని చేయండి అని మేము చెప్తున్నాం. మీరు మాట్లాడి మైకు దొరికింది కదా అని చెప్పి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టే నోటికి వచ్చినట్టు మాట్లాడితే అదేదో మేము కూడా చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూపిస్తారు, ప్రజలు చూపిస్తారు. కేసీఆర్ గారి జోలికి వచ్చినా, ఇంకొకసారి కేసీఆర్ గారి నోటికి వచ్చి మాట్లాడినా, ఇప్పుడు మీరు ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెడతారు కదా, అదే ప్రజలు మీరు అంటున్నారు కదా మిమ్మల్ని తరిమి కొడతారు. అంటే సీఎం కేసీఆర్ గారు కూడా గత సీఎం కేసీఆర్ కూడా ఇన్ని మాటలు అంటుంటే కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతుండు, ఎందుకు మాట్లాడలేకపోతుండు, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా ఎందుకు బయటకు రాలేకపోతుండు? ఒకటండి, కేసీఆర్ గారు ఇటువంటి విషయాల గురించి, ఇటువంటి మనుషుల గురించి మాట్లాడే వ్యక్తి అండి. కేసీఆర్ గారికి ఉన్న విజను, కేసీఆర్ గారు తెలంగాణని అభివృద్ధి చేయాలనుకుని చేసిన విధానం కింద వీళ్ళ మాటలకు స్పందించి ఆయన స్థాయిని తగ్గించుకోవడం తప్ప ఇంకా మరొకటి ఏది ఉండదు. రెండవది, కేసీఆర్ గారు కనుక ప్రజా సమస్యల మీద బయటకు వస్తే అంటే ఆ ప్రజా సమస్యలు ఖచ్చితంగా తీర్చే దిశగానే ఉంటుంది తప్ప ఏదో 4 మాటలు చెప్పడము, వీళ్ళలాగా నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వడము, వాగ్దానాలు చేయడము, పిచ్చి పిచ్చిగా తిట్టడము, ఇది కాదు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే ఒక ప్రగతి, కేసీఆర్ గారు అంటే అభివృద్ధి, కేసీఆర్ గారు అంటే తెలంగాణ సంక్షేమము, కేసీఆర్ గారు అంటే రైతు పాలన. కాబట్టి కేసీఆర్ గారు బయటికి వచ్చినాడు ఆయనతో వీళ్ళు చేస్తున్న ఇంకా అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలు పూర్తి స్థాయిలో తెలుసుకొని తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒక దేశంలో ఒక అత్యున్నతమైన నాయకుల్లో ఒకరైన కేసీఆర్ గారు ఆలోచిస్తారు, మీరు ఇంకేమన్నా మంచి చేస్తారేమో, ఇంకేమన్నా ప్రజలకు అరే మీకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పటికైనా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి, మంచి చేయండి, ప్రజలకి ఏ రూపంలో, ఏ శాఖలోనైనా, ఏ రూపంలోనైనా వీళ్ళు ఒక మంచి ఆలోచన చేస్తారేమో అనుకుంటున్నాం. కానీ వీళ్ళ ఆలోచనలో మంచి లేదు, వీళ్ళ పనుల్లో మంచి లేదు. వీళ్ళు మంచి ఆలోచన చేస్తారని అనుకుంటున్న ప్రతిసారి వీళ్ళు ఇదే అని వాళ్ళు నిరూపిస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంటా, సక్సెస్ గవర్నమెంట్? ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అంటే దేంట్లో సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటే దేంట్లో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయింది? అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చండి ఒక రకంగా చెప్పాలంటే. రెండవది, దేంట్లో సక్సెస్ అయింది అని చెప్పాలంటే చెయ్యని వాటిని చేసినాము అని చెప్పుకోవడంలో సక్సెస్ అవుతుంది. కానీ అది నమ్మే దిశగా ప్రజలు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ చేసినామని చెప్పుకుంటుంది, వెళ్ళండి ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో చెప్పండి. ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటుంది, ఎంతమందికి ఇస్తారో చెప్పుకోండి. మహారాష్ట్ర లాంటి ప్లేసెస్కి వెళ్ళి మేము అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్తుంది. పక్క రాష్ట్రాల ఎలక్షన్లకు వెళ్ళి ఒక సీఎం అబద్ధాలు ఆడొస్తున్నాడండి. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి చూడండి. ఏ ఒక్క విషయంలోనైనా ఈరోజు మీరు ఏదో సెక్రటేరియట్లనో, మీరు బహిరంగ సభలనో, లేదు మీ క్యాడర్ ముందో కాదు, ప్రజలకు రండి,
ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నారు, ఏ ఒక్క పట్టణంలో మిమ్మల్ని మెచ్చుతున్నారు, ఏ ఒక్క నియోజకవర్గంలో మీరు ఈ పనులు చేసిరని సంతోషిస్తున్నారు? మేము అడగడం కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవ్వరు నోరు విప్పరు, ప్రజలు చెప్తారు. ప్రజల దగ్గరికి రండి, మీ పర్సన్నే, మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, తీసుకెళ్ళి ఎట్లుంది మా పాలన అని అడగండి. వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టకుంటే చూడండి. ఈరోజు ఘోరంగా మేము అడగక ముందుకే ప్రజలు వెనక్కి తిరిగి మరీ చెప్తున్నారు, మీరు అయ్యో పలానా పార్టీ మనిషి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా పోయినామని చెప్తున్నారు. ఏ విషయంలో సక్సెస్ అయ్యారండి? మీరు చెప్పిన ఏది చేసిర్రు? మహాలక్ష్మి పథకంలో సక్సెస్ అయ్యారా? లేకపోతే ఉచిత కరెంటు మహాలక్ష్మి పథకంలో భాగమైన కరెంటు విషయంలో సక్సెస్ అయ్యారా? ఆసరా పెన్షన్ విషయంలో సక్సెస్ అయ్యారా? గురుకులాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో, హైడ్రా విషయంలో, అనేక విషయాలు. ఈరోజు రాష్ట్ర రెవెన్యూయే పడిపోయింది కదా. కాబట్టి 11 నెలల సంవత్సర పాలనను రేపు వాళ్ళు సంవత్సర పాలన సంబరాలు చేసుకుంటామని చెప్తున్నారు. మేము కూడా చేస్తామండి. ఈ సంవత్సర రాక్షస పాలన అని అంటారు కదా, దానికి సంబంధించిన ఏమేమి అక్రమాలు జరిగినాయో బయటికి చెప్పే క్రమంలో మేము కూడా చేస్తాం.